పరుగెడి మేఘమే ప్రభుని చెంతకు పరుగెడి మేఘమే రండి రండి యేసుని యోగకు రమ్మనుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు పాట పాడారు కదా. ఆయన ప్రేమతో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. దినమెల్లా ఆయన చేతులు చాపి ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును నా తండ్రి వద్దకు చేరలేడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు చెప్పాడు. కనుక మీరెవరైనాను పరలోక రాజ్యం చేరాలంటే, వైకుంఠం చేరాలంటే కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యము. ఆయన పరలోకానికి వెళ్ళాడు ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధం చేయడానికి. ప్రియమైన బిడ్డలారా, ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం అందరం ఆ పరలోక రాజ్యంలో చేరాలంటే ఆయనను మనం సొంత రక్షకునిగా, మన హృదయంలోనికి మనం ఆహ్వానించాలి. ఆహ్వానించాలంటే ఏం చేయాలంటే, మీరేమి చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికో చెప్పులు లేకుండా నడవాల్సిన అవసరం లేదు. మ్రొక్కులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు తలనీలాలు చెల్లించాల్సిన అవసరం లేదు. బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీ హృదయాన్ని దేవునికి అర్పించిన ఎడలా ఆయన మీ హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సింది ఏమీ లేదండి. మీ హృదయంలో ఎటువంటి పాపపు మలినము, వ్యభిచారానికి సంబంధించినవి, విగ్రహారాధనకు సంబంధించిన ఎటువంటి తలంపులు మీ హృదయంలో లేకుండా మీ హృదయాన్ని తెరిచి ప్రభువా నా హృదయంలోనికి రండి అని మీరు అడిగితే ఆయన మీ హృదయంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీ హృదయం వాకిడ బయట నిలబడి ఎప్పుడు చూస్తా ఉన్నాడు. ఎప్పుడు మీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తామని ఆయన చూస్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మీరు ఉన్న వాక్యాన్ని బట్టి మీకు పరలోక రాజ్యం కావాలన్నా, మీ కుటుంబంలో మనశ్శాంతి కావాలన్నా, అప్పు బాధలు తీరాలన్నా, ఎటువంటి సమస్యలు పోవాలనుకున్నా మీరు విరిగి నలిగిన హృదయముతో దేవునిని ప్రార్థించిన ఎడలా ఆయన సమస్తమును చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. సృష్టిని చేసింది ఆయన. చెట్టును, పొట్టను, జీవిని, ప్రతి నేల మీద ప్రాకే ప్రతి జీవిని ఆయన చేశాడు. మానవుని కూడా తన స్వరూపముతో ఆయన చేసినట్టు బైబిల్లో ఉందండి. కనుక అటువంటి గొప్ప దేవుని మీరందరూ కలిగి ఉండాలంటే హృదయాన్ని తెరిచి మీ హృదయంలోని దేవుని ఆహ్వానించండి. ఆయన మీ హృదయంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు మరికొన్ని విషయం తెలుసుకోవాలనుకున్న ఎడల మీ మధ్యలోనికి కరపత్రికలు తీసుకొస్తా ఉన్నారు. అలాగే ఈ వీధి చివరిలో ఉన్నటువంటి బెతస్తా ప్రార్థన మందిరం దైవ సేవకురాలు గారు నడిపిస్తా ఉన్నారు. ఆ మగరి దగ్గరికి వెళ్లి, అమ్మా మేము యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలనుకుంటా ఉన్నాం. కనుక మాకు కూడా మరికొన్ని విషయాలు, యేసుక్రీస్తు గురించిన విషయాలు మాకు చెప్పండి అని అడిగితే ఆవిడ మీ గురించి ప్రార్థన చేసి మరికొన్ని విషయాలు దేవుని గురించిన, పరలోకం గురించిన విషయాలు, మీ కుటుంబంలో సమస్యలున్న, వ్యాధులున్న, బాధలున్న ప్రతి సమస్యకు ఆవిడ మీకు ఒక ప్రార్థన చేస్తారు. మీ నెత్తి మీద ప్రార్థన చేస్తారు. ప్రతి సమస్యను తీర్చగలిగిన సమర్థుడు దేవుడు కనుక మీరు దైవ సేవకులను సందర్శించండి. దేవుడు మిమ్మల్ని తీర్చి ఆశీర్వదించిన కాక. ప్రభువా నీకు వందలు. చిన్న ప్రార్థన చేసుకున్నా. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి వందలు. నీవే నిజమైన దేవుడు తెలుసుకుని నాయనా నిన్ను స్వీకరించే కృపను దయచేయండి ప్రభువా. నాయన ప్రియమైన బిడ్డలందరూ కూడా వాక్యాన్ని విన్నారు. స్వర్గము, పరలోక రాజ్యం కావాలంటే నీ ద్వారానే తప్ప అది సాధ్యమనే విషయాన్ని మేము తెలియజేశాం ప్రభువా. ఆ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి నీవే నిజమైన దేవుడు, నీ వైపు తిరిగి కృపను దయచేయండి ప్రభువా. నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ గాయత్రి కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ నీవే రక్షకుడు అని తెలుసుకుని కృపను దయచేయండి.